అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఆ మహాలక్ష్మి కటాక్షం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో మంత్రాలు చదువుతాము. ఎన్నో ఉపవాసాలు ఉంటాము. ఎన్నో పూజలు చేస్తుంటాము. కానీ ఈ ఒక్క 2 పనులు చేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి మన గడప దాటి వెళ్ళదు. ఆ 2 పనులు ముఖ్యమైన పనులైతే ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకుంటాం. ముందుగా ఒకటైతే ఇప్పుడు చెప్పేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో ఇంకొక రెమెడీ అనేది ఖచ్చితంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ మహాలక్ష్మీదేవి కటాక్షాలు కావాలి అంటే మనం ఏం చేయాలంటే, ఒక తామర పువ్వు దొరుకుతుంది కదండి. ఆ తామర పువ్వుని తెచ్చుకొని ఇంటికి కాడతో ఉండేది తెచ్చుకోవాలి. మనం కొనుక్కునేటప్పుడే కాడ ఉండేదైతే కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఆ మహాలక్ష్మీదేవి పువ్వు కాడతో కూడా ఆ తల్లికి పూజ చేసేవాలి. ఏదో మనకు తెలిసిన మంత్రం, ఓం మహాలక్ష్మీయే నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమో నమః. అది తెలియని వారు ఓం శ్రీ శ్రీయై నమః, ఓం శ్రీమాత్రే నమః అనే నామంతోనైనా సరే అమ్మవారికైతే బాగా పువ్వును విడదీసి అమ్మవారికైతే పూజ చేసేవాలి. ఇలా చేసిన తర్వాత ఆ మహాలక్ష్మి ధ్యానిస్తూ మనం ఒత్తులైతే ఆల్రెడీ దీపానికి ఒత్తులు వేస్తాం కదండి, అవి ఆల్రెడీ మనం తెచ్చి పెట్టుకోవాలి కొత్తవి. ఇప్పుడు మనం ఆ కాడనైతే పువ్వులో నుంచి కాడని వేరు చేసి మనం కాడని 2గా తీసినప్పుడైతే 2 మధ్యలో ఒక దారం అనేది వస్తుంది. ఆ దారాన్ని మనం దీపానికి వేసే ఒత్తితో రెండిటిని ఒకటిగా కలిపి రుద్దినామంటే మనకు తామర వత్తి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వత్తిని మనం దీపాలు వెలిగించేటప్పుడు, అంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసుకుని ఒక 6 గంటల లోపలే మనం ద్వారం దగ్గర దీపాన్ని ఈ వత్తి వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకుంటే ఇలా ఒక 40 రోజులు చేసి చూడండి. మీ ఇంట్లో లేనిది అంటూ ఏది ఉండదు. అంత శక్తివంతమైన పవర్ఫుల్ అయిన రెమెడీ. ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని ఆచరించి చూడండి. నేను కూడా ఆచరించి మీకైతే చెప్తున్నాను. ఆ మహాలక్ష్మీ నారాయణల అనుగ్రహం మన ఇంట్లోనే ఉంటుంది. ఈ ఒక చిన్న పని చేస్తారంటే. ఇంకొకటండి, మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం పిల్లలు బాగా చదవాలన్నా, వాళ్ళు బాగా ఉద్యోగంలో స్థిరపడాలన్నా, లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడూ ఒక దగ్గర చేయి చాపకుండా ఉండాలి అన్నా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేసి చూడండి. అది ఏంటంటే, మనం ఎంతో డబ్బులు ఉదయం లేవగానే ప్రతి ఒక్కటికి పాలకు కానీ నీళ్ళకు కానీ, ఇప్పుడు పరిస్థితుల్లో నీళ్ళైనా కూడా డబ్బులు ఇచ్చే కొనాలి, పాలైనా డబ్బులు ఇచ్చే కొనాలి. మనం చేసే కూరగాయలు కానీ ఇంటి సరుకులు కానీ దేనికైనా డబ్బులు ఇచ్చే కొనాలి కదా. అలాంటి డబ్బులు మన చెయ్యి నుండి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇతరులు ఎవరి చేతిలో పెడతాము, కొంతమంది చేతిలో ₹1 తీసుకుంటే ఆ రోజంతా మనకు మంచి డబ్బులుగా వస్తాయి చేతికి. కానీ కొంతమంది చేతిలో మన చేతిలో ఇస్తే ఆ రోజంతా మన చేతిలో ఉన్న డబ్బులంతా ఖాళీ అయిపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉదయం లేవగానే మనమైతే మన ఇంట్లో ఉండే ₹1 మన అరిచేతుల్లో నిద్ర లేవగానే అరిచేతులు చూసుకోవాలంటారు కదా. ఈ అరిచేతుల్లో కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి అంటారు కదా. ఆ లక్ష్మీదేవి మన చేతిలో ఉంటుంది కాబట్టి మన నిద్ర లేవగానే అరిచేతులకి మంచి పవర్ఫుల్ శక్తులు అనేది ఉంటాయి. మనం ఈ చేతితో నిద్ర లేవగానే అరచేయులు చూసుకొని మొహంలో రుద్దుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతి అనే శ్లోకం చదువుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ చేతిలో ఉండే మనం చెయ్యిని కడగకుండానే ఏమి చేయకుండానే ఈ చేతిలోంచి ₹1 తీసి పక్కన పెట్టండి. ఆ పక్కన పెట్టిన రూపాయికి ఎంతో శక్తి ఉంటుంది. మన చేతిలో నుంచి మళ్ళీ ఎవరికి ఇచ్చినా ఆ డబ్బులు అనేది మన చేతిలో నుంచి పోకుండా, ఖర్చులు అవ్వకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు అయ్యేది కూడా తక్కువ ఖర్చుతో అవుతూ మన దగ్గర డబ్బులు నిలబడే విధంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా చేసిన డబ్బులన్నీ ఒక డబ్బాలో దాచిపెట్టి కొన్ని రోజుల తర్వాత మీ పిల్లలకు కానీ మీ ఇంటికి కానీ ఏదైనా సరుకులు కొనుక్కోవచ్చు. మీకు కావాల్సినవి ఏవైనా కూడా ఆ డబ్బులను బట్టి మీరు తీసుకోవచ్చు. ఈ ఒక చక్కని రెమెడీని ఫాలో చేసి చూడండి. ఇంటిల్లిపాది ఇంట్లో డబ్బు కొదువ లేకుండా ఉంటుంది. మన దగ్గర నుండి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించి మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో బాగుండాలని కోరుకుంటూ వీడియో నచ్చిందండి. మరి
మీరేం చేస్తారు అనేది ఈ వీడియో నచ్చిందనేసి నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో అడగండి. నేనైతే వీడియో చేసి పెడతాను. మళ్ళీ మంచి లక్ష్మీ కటాక్షం కోసం, మనకున్న సమస్యల కోసం, లలితా సహస్రనామం కోసం అయితే మరిన్ని మంచి వీడియోలు అయితే నేను మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.